see how much countries invest their time in making that successful, and then we can analyze that. And సార్, ఒకటి 1990లో చూస్తే కనుక యుఎస్కి 51 మంది ప్రధానంగా డిఫెన్స్ కాంట్రాక్టర్స్ ఉండేవాళ్ళు. ఇవాళ వాళ్ళ సంఖ్య 10కి పడిపోవటానికి, అంటే ఈ వెపన్స్ లాబీ ఒక మొనోపలీ క్రియేట్ చేయడానికి ప్రయత్నించి వాడు చెప్పిందే ధర, వాడు అమ్మిందే వెపన్ అనే పద్ధతిలోకి తీసుకొచ్చారు కదా. ఇది లాంగ్ టర్మ్లో ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతుంది? ఎందుకంటే ఇప్పటికీ EU హ్యాస్ డిస్టాన్స్డ్ ఇట్ సెల్ఫ్, మొత్తం ఆ యూనియన్ మొత్తం ఫ్రమ్ అమెరికా, ఫ్రమ్ పర్చేసింగ్ ఆర్ ఫ్రమ్ హ్యావింగ్ అన్ అగ్రిమెంట్, డిఫెన్స్ అగ్రిమెంట్ విత్ అమెరికా. ఈ క్రమంలో ఈ 10 మంది వాడు రేటు కొండ మీద పెట్టేసి అమ్ముతానంటే వచ్చే దేశాలు ఏమైనా ఉన్నాయండి? అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ కాకుండా నేను అనేది. వాళ్ళకి ఇస్తారండి, వాళ్ళు కొనరు, ఎందుకంటే వాళ్ళు కొనుక్కునే తహత లేదు, వాళ్ళు లేదు. వాళ్ళకి ఇచ్చి వాళ్ళ డిపెండెన్స్ అపూవ్లో దింపుతారు, వాళ్ళని అపూవ్లో దింపి వాళ్ళు చెప్పినట్టు ఆడించుకుంటారు. సో దే విల్ యూజ్ దెమ్ యాస్ కౌంటర్ బ్యాలెన్సెస్ అండ్ ఇంటర్నేషనల్ స్ట్రాటజీ. ఇంటర్నేషనల్ గేమ్ ఆఫ్ చెస్ లో ఏం చేస్తారంటే, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలకు ఉన్న వాల్యూ ఏంటి? దే ఆర్ కౌంటర్ బ్యాలెన్సెస్ టు కంట్రీస్ లైక్ ఇండియా, కంట్రీస్ లైక్ రష్యా, కంట్రీస్ లైక్ చైనా. సో వాళ్ళకి అగేన్స్ లివరేజ్ గా వాళ్ళకి ఫుట్ ఆన్ గ్రౌండ్ కాబట్టి వాళ్ళు యూజ్ చేసుకొని ట్రై చేస్తారు. అంతేగాని కొనుక్కునే తాహత వీళ్ళకి ఎవరికి, ఇప్పుడు బోర్డ్ ఆఫ్ పీస్ చేశాడు, దానిలో కొనుక్కునే తాహత ఎవరికి ఉంది? మహా అంటే ఒక టర్కీకో ఎవరికో సిరియాకో కొన్ని పైసలు ఉన్నాయి, అంతే. సిరియా కూడా నాశనం అయిపోయింది, కొన్ని పైసలు ఉన్నాయి. మిగతా కంట్రీస్ అన్ని అడుగు తినేవే, మోచే దగ్గర నీళ్ళు లాగేవాళ్ళు వీళ్ళందరూ. మీరు ఆ స్టేజ్ మీద కూడా చూసారంటే వాళ్ళందరూ ఎట్లా బిహేవ్ చేశారో ట్రంప్ వచ్చినప్పుడు చూశారు మీరు. సో వాళ్ళలో ఏ కంట్రీ కూడా $1 బిలియన్ ఇచ్చే స్టేట్ లో లేదు. కానీ ఏమంటారంటే ఛానలైజ్ చేసి మీకు లోన్ ఇస్తాం, మీరు మాకు అది ఇవ్వండి అంటారు. సో వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి ఛానలైజ్ చేసి, వరల్డ్ బ్యాంక్ ఏంటి, ఇంటర్నేషనల్ కమ్యూనిటీ మనీ, అది అక్కడి నుంచి ఛానలైజ్ చేసి యూఎస్ఏకి పంప్ చేసుకుంటారు, మనీ పంప్ చేసుకుని వాడుకుంటారు. ఆ బోర్డ్ ఆఫ్ పీస్ అని చంకలు గుర్తుకుంటారు, అంతకన్నా చేసేది ఏం లేదు. సో వీ డోంట్ హ్యావ్ టు బి రియలీ వరీడ్ అబౌట్ ఇట్. బట్ ఏంటంటే కౌంటర్ స్ట్రాటజీస్, కంట్రీస్ హ్యావ్ టు కీప్ అన్ ఐ ఆన్ దిస్ కైండ్ ఆఫ్ మూవ్మెంట్స్ అండ్ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ రోగ్ నేషన్స్ ఎంబోల్డన్ అయ్యాయంటే మాత్రం డ్యామేజ్ మనకే ఉంటుంది. సో అది మనం ఒక కన్నేసి జాగ్రత్తగా ఒక స్ట్రీట్ హెడ్ మనం ఉండాలి ఇట్లాంటి వాటిల్లో. ఇప్పుడు రష్యా వారు ఊబిలో కూరుకుపోయింది, యుక్రెయిన్ తో వారు 4 రోజుల్లో అయిపోతుంది అనుకున్నారు. ఆ వారు ఊబిలో కూరిపోయింది, రష్యా బయటికి రాలేదు కూడా ఈ టైంలో. సో ఇట్ ఇస్ ఎ కాన్స్టెంట్ అండ్ కన్సిస్టెంట్ ఇన్వెస్ట్మెంట్ రష్యా చేయాల్సిందే, తప్పదు అది. ఇప్పుడు వాళ్ళు గెలుస్తారా ఓడతారా అనేది వేరే విషయం, కానీ ఈ 4-5 ఏళ్ళలో జరిగిన డ్యామేజ్ ఎవరు అండూ చేయలేరు కదా. సో అలాంటి వాటి ఊబిలోకి దిగకుండా చూసుకోవాలి, అంతే. అది ఒకవేళ రోగ్ నేషన్స్, మీరు మెన్షన్ చేసిన రోగ్ నేషన్స్లో మనకి ప్రధానంగా మన పక్కన 2, పాకిస్తాన్, బంగ్లాదేశ్, టర్కీ రావచ్చు, రేపు పొద్దున అజర్బైజాన్ రావచ్చు, అండ్ సమ్మోర్ సిరియా రావచ్చు, అండ్ ఇటు చూస్తే లెబనాన్ రావచ్చు. ఇలాంటి ఇస్లామిక్ కంట్రీస్ సింపుల్ పీరియడ్. అదే మొత్తం అంటే 50 ఏళ్ళలో కనీసం 50 వస్తాయి, డౌట్ లేకుండా. ఇది మన యుఏఈ, సౌదీ పక్కన పెట్టినా, ఎందుకంటే వాళ్ళు మీరు అన్నట్టు మధ్యప్రాచ్యంలో బ్యాలెన్స్ ఈక్వేషన్స్ కోసం చెప్పి వాళ్ళు ఏదో పెద్ద మనిషి తరహాలో వ్యవహరించినప్పటికీ వాళ్ళు వెనకాల నుంచి చేసే సపోర్ట్ వాళ్ళకు ఉంటుంది. అండ్ రెండో అంశం ఏంటంటే, ఈ పరిణామాలన్నీ మళ్ళీ హమాసు, హెజ్బుల్లా, హౌతీస్ అలాంటి ఉగ్రవాద మోకలు చెలరేగిపోవటానికి ఏమన్నా అవకాశం ఇస్తాయా, ఊతం ఇస్తాయా? తప్పకుండా అండి. అంటే ఇవన్నీ దీస్ మూమెంట్స్ అండ్ ఆల్, నేను ఇదివరకు మీ ప్రోగ్రామ్స్ లో చెప్పినట్టు కూడా ఏముంటుందంటే, టెర్రరిజం నిర్మూలన అనేది ఇప్పుడు ఖాలిస్తాన్ ఫోర్స్ ఆల్మోస్ట్ నిర్మూలన దాకా ఎందుకు వచ్చిందంటే, ఒకటి పాకిస్తాన్ ఫౌండ్ అన్ ఆల్టర్నేటివ్. సో వాళ్ళు అక్కడ పంప్ చేయడము మేజర్ రీజన్ చెప్పుకోవాలంటే ఇట్స్ కల్చరల్ చేంజ్, లోకల్ కల్చరల్ చేంజ్. అంటే పంజాబీస్ వే ఆఫ్ లైఫ్, వాళ్ళ కల్చర్ డిఫరెంట్, ఓపెన్ లైఫ్ వాళ్ళకి. పొద్దున్నంతా కష్టపడతారు, సాయంకాలం కూర్చొని తినడం, తాగడం, లైఫ్ ఎంజాయ్ చేయడము, మళ్ళీ నెక్స్ట్ డే ప్రిపేర్ అవ్వడం. వాళ్ళ కల్చర్ అది, ఓపెన్ కల్చర్ అది. ఇళ్లలో తలుపులు కూడా తెరిచి ఉంటే, మీరు పంజాబ్ లో ఇదివరకు వెళ్ళి చూస్తుంటే ఇళ్లలో తలుపులో కూడా తెరిచి ఉంటే ఎవరైనా వెళ్తారు, మంచిగా మాట్లాడుకుంటారు, వచ్చిన వాళ్ళకి వాళ్ళు మంచిగా వండుకుంటారు, తింటారు, లైఫ్ ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. ఆ లైఫ్ కి థ్రెట్ వచ్చింది కాబట్టి ఎక్కడి నుంచి ఎవడొస్తున్నాడు, ఎవడొచ్చి కనిపించి వెళ్ళిపోతున్నాడు, ఖాళీస్థాన్లో ఏముంది, ఇండిపెండెంట్ కంట్రీ ఏం చేస్తాం, దాని బెనిఫిట్ ఏముంది అనేది లేదు అని చూసి వాళ్ళు కల్చరల్లీ దే రివోల్టెడ్ అండి. కల్చరల్లీ రివోల్ట్ అయ్యేసరికి ఏముంది, పాకిస్తాన్ ఏమనుకుంది, ఇక్కడ మనీ ఇన్వెస్ట్ చేయడం వేస్ట్, కాశ్మీర్ లో ఇన్వెస్ట్ చేద్దాము, అక్కడ ఇట్ ఈస్ ఈజియర్ టు రాడికలైజ్ అని అనుకున్నారు. ఈజియర్ టు రాడికలైజ్ చేసి మనము ఇస్లాం వైపు ఇస్లాం వర్సెస్ హిందూజం వైపు తీసుకెళ్లొచ్చు. సిక్స్ కి ఏంటి, కల్చరల్లీ వాళ్ళకి దేర్ అకామిడేటివ్ కల్చర్ అండ్ దేర్ మోర్ బౌండ్ టు హిందూ కైండ్ ఆఫ్, మన సనాతన ధర్మ కల్చర్ కి ఎక్కువ బౌండ్ అప్ అన్నారు కాబట్టి దే ఫౌండ్ దట్ రూటింగ్ అండ్ దే వెంట్ బ్యాక్. కాశ్మీరీస్ ఏంటి, ఇస్లాం కాబట్టి ఇస్లాం రాడికలైజ్ చేయడం, ఇస్లామిస్ట్ రాడికలైజ్ చేయడం ఈజీ కాబట్టి ఆన్ బేసిస్ ఆఫ్ రిలీజన్ అటు వెళ్ళారు, అటు ఇన్వెస్ట్మెంట్ మొదలెట్టారు. సో స్లోలీ అది ఆల్మోస్ట్ రూట్ అవుట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ తలచడానికి ఇద్దరు ట్రై చేస్తున్నారు, కానీ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు డ్రైవ్ దట్ ఫోర్స్.
అలాంటిది ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ఫోర్సెస్ కూడా కంప్లీట్ గా మీరు ఇన్ఫ్రాస్ట్రక్చరల్ సపోర్ట్ అండ్ మానిటరీ సపోర్ట్ తీసేసేంత వరకు కంప్లీట్ గా నిర్మూలించాము, ఐసిస్ ఫినిష్ అయిందా? ఒసామా బిన్ లాదెన్ చంపేస్తే అల్ఖైదా ఖతం అయిపోతుంది అన్నారు, అయ్యిందా? కాలేదు. తాలిబాన్ ఎంతమంది లీడర్స్ చంపలేదు, అయ్యిందా? ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పాలిస్తుంది. ఐసిస్ వచ్చింది, అయ్యిందా? కాలేదు. మీరు ఎంతమందిని చంపుకుంటాడు అండి, మీరు చంపుకుంటే వెళ్తే ఇంకో లీడర్ వస్తాడు, ఏముంది? వాళ్ళు ఒక్కొక్క ఇంట్లో 15 మంది ఉన్నారు, వాళ్ళ ఇంట్లో జిహాద్ కోసం ఫుడ్ ఇస్తున్నాం అంటున్నారు వాళ్ళు. దాని నుంచి ఒకరిని తీసుకొచ్చి మళ్ళీ తయారు చేస్తారు. మీరు ఆ థాట్ ప్రాసెస్ ని నిర్మూలించేంత వరకు, ఈ సో లాంగ్ యాజ్ దర్ ఇస్ నో ఇస్లామిక్ రివల్యూషన్ అగేన్స్ట్ దిస్ వే ఆఫ్ లైఫ్, టెర్రరిజం అనేది నిర్మూలించడం చాలా కష్టం. ఇట్ ఈస్ ఒక రావణుడు తలలాగే, మీరు 10 వస్తే 10 వస్తాయి, మళ్ళీ 10 వస్తే 10 వస్తాయి. రావణుడి పొట్టలో బాణం కొట్టి రావణుని చంపడం మాత్రమే దీని సొల్యూషన్. అది ఎప్పుడవుతుంది, ఎలా అవుతుంది అనేది మీరు ఐ డోంట్ నో, ఇట్ ఇస్ డిఫరెంట్ డిబేట్. ఇప్పటికీ నాకైతే కనిపించట్లేదు.